ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, డెంగ్యూ అనే వ్యాధి ప్రమాదకరమైనది కాదని, ఎవరూ కూడా భయపడకూడదని వరంగల్ మల్టీజోన్ మలేరియా అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డెంగ్యూ వ్యాధికి ఎవరు కూడా భయపడకూడదని, దోమ పుట్టొద్దు, దోమ కుట్టొద్దు అనే నినాదంతో ముందుకు పోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తప్పకుండా దోమతెరలు వాడాలని పిలుపునిచ్చారు. నవంబర్, డిసెంబర్ నెల వరకు జాగ్రత్తగా ఉండాలని, ఎవరికైనా జ్వరం వస్తే 5 రోజుల కంటే ఎక్కువగా జ్వరం ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకొని మందులు వాడాలన్నారు. రోజు అంటే మన వ్యక్తిగత పరిశుభ్రత మెయిన్ ఇంపార్టెంట్. ఎవరు వచ్చి చేస్తారన్నట్టు కాదు, ఏదో హాస్పిటల్లో వచ్చి చేస్తారన్నట్టు కాదు, చేస్తారు. ఎట్లా అంటే దీన్ని కంట్రోల్ చేయడానికి మనం 50% 90% మన చేతులు ఉంటుంది. ఏంటంటే ఎక్కడ నీరు నిల్వకుండా ఉండాలి, దోమతెరలు వాడాలి, మనకి ఇండ్లకు మెస్సులు వాడాలి, వారానికి ఒకసారి నీళ్ళు తీసేయాలి. నీటి పైన కుండీల పైన, తర్వాత సంపుల పైన, తర్వాత ఈ అన్నిటి మీద ఎక్కడైతే నీరు నిల్వ చేసుకుంటాం వాటిపైన మూతలు కప్పు పెట్టాలి. పెట్టినట్టుంటే దోమ గుడ్డు పెట్టకుండా దోమ కుట్టద్దు అంటే ఈ కాన్సెప్ట్ తోటి మనము ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ వర్షాలు పడ్డాయి బట్టి, ఇప్పుడు వర్షాలు పడ్డాయి, అప్పుడు అప్ టు నవంబర్ డిసెంబర్ దాకా మనకు మస్కిటో ప్రాబ్లం ఉంటుంది. ఈ డెంగీ కానీ, చికెన్ గున్యా కానీ, ఫైలేరియా కానీ, మలేరియా కానీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డెంగీ బాగా ప్రాబ్లం ఉన్నది. కాబట్టి అందుకని మనము ఎక్కడైనా అలర్ట్గా ఉండి, మనకు ఏదైనా డెంగీ కేసు కింద వచ్చినట్టుంటే భయపడిన అవసరం 90%, 99% ఏం కాదు, మోటాలిటీ కాదు. అందుకని ఎక్కడైనా డెంగీ కేసులు వచ్చినట్టుంటే ఇమీడియట్గా మనము దగ్గర ఉన్నటువంటి వైద్య ఆరోగ్య కేంద్రం కానీ, తర్వాత హాస్పిటల్ ప్రాథమిక ఉప కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిస్టర్ కానీ, తర్వాత ఏఎన్ఎంస్ కానీ చెప్పి ఇమీడియట్గా అక్కడ నుండి పారాసెటమాల్ తెచ్చుకొని, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎక్కువ మనకు ఫీవర్ 5 రోజుల కన్నా ఎక్కువ ఉన్నట్టు ఇమీడియట్గా హాస్పిటల్కి పోతే వాళ్ళు సైలెంట్ బాటిల్స్ ఎక్కి పారాసెటమాల్ చేస్తారు. ఇది సిమ్టమేటిక్ ట్రీట్మెంట్. ఇది హై యాంటీబయాటిక్ ఇచ్చినట్టుంటే ప్లేట్లెట్స్ తగ్గుతాయి. మనకు ప్లేట్లెట్స్ 1.45 నుంచి 5 lakhs దాకా మన మనిషిలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ నార్మల్. ఒకవేళ 80,000 తగ్గినా అవి ఏం కాదు. ఒక మనకు డెంగీ ఫీవర్, డెంగీ ఎమరేజ్ ఫీవర్, డెంగీ షాక్ సిండ్రోమ్ అని ఉంటాయి. డెంగీ షాక్ సిండ్రోమ్ అంటే 15,000 ప్లేట్లు వేస్తే అప్పుడు మనకు ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడము, తర్వాత అది మీ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ అంటే బయలు బ్లాక్ కావడం కానీ, కళ్ళు ఎరపడడం కానీ, చర్మం పైన మచ్చలు రావడం అటువంటి మనకు చాలా డేంజర్. అందుకని మనకు ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మనకు ఫీవర్ వచ్చి డెంగీ అని డిక్లేర్ చేస్తే అప్పుడు మన సెలైన్ బాటిల్తోటి పారాసెటమాల్ వేసుకుంటే కంట్రోల్ చేస్తాం. యాంటీబయాటిక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. ఇమీడియట్గా 3-4 days 5-6 days తగ్గిపోతుంది. దీనికి భయపడిన అవసరం లేదు, పరిగెత్తుకుంటూ హాస్పిటల్ పోయిన అవసరం లేదు. మనకు దగ్గర ఉన్నట్టు ఆరోగ్య కేంద్రం కానీ, ఉప కేంద్రం కానీ మనం కంట్రోల్ చేసి దీన్ని కంట్రోల్ చేయాలి. మలేరియా అనేటువంటి రక్త పరీక్ష చేస్తారు, ఆడిట్ కిట్ చేస్తారు. దాని ట్రీట్మెంట్ ఎక్కడ సూపర్ స్పెషాలిటీ దొరికినటువంటి మెడిసిన్ మన దగ్గర ఉన్నది. మలేరియా దాంట్లో ప్రైమాక్సిన్ ఉంటాయి, క్లోరాక్విన్ ఉంటాయి, తర్వాత అది ఆడిట్ కిట్స్, ఆర్టిస్నేట్ ఉంటాయి, సల్ఫర్ డైఆక్సైడ్ కిట్స్ ఉంటాయి, తర్వాత అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. మలేరియా పీవీకి సంబంధించినవి, పిఎఫ్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటాయి. కాబట్టి ఏమి ఎక్కడ పోయిన అవసరం మనకు దోమల ద్వారా వచ్చే వ్యాధులన్నీ మన పిఎస్లో కానీ, ఉప కేంద్రాలు కానీ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డెంగీ గురించి భయపడిన అవసరం లేదు. దోమలను కుట్టకుండా ఉండటానికి మచ్చడిదానిలో వాడుకోవాలి. తర్వాత మన ఇళ్ళల్లో మెస్సులు వాడుకోవాలి. తర్వాత వెంటి పైపులు, మన టాయిలెట్లో కూడా వెంటి పైపుల నుంచి దోమలు ఎంటర్ అయ్యేది. కాబట్టి వాటిపైన కూడా మెస్సులు అరేంజ్ చేసుకోవాలి. అందుకని ఈ జాగ్రత్తలు ఉంటే మన పొడవాటి చుక్కల చెట్లు వాడాలి.